సింధూర అయితే కేశవ ఆడిన మాటలకి అలా చూస్తూ ఉంటుంది. కేశవ అయితే నువ్వు మా కన్న కొడుకులా ఉంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి చక్రం వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. చంటి ఏం సమాధానం చెప్తాడా అని. ఇక కేశవ అయితే అవునరా నువ్వు అప్పుడు కార్తికేయని కొడుకుగా పెంచుకునేటప్పుడు వాడికి అచ్చటా ముచ్చటా తీర్చాలని చూసాము, కానీ అవ్వలేదు. తర్వాత వాడికి పెళ్లి చేసిన వెంటనే చనిపోయాడు. వాడికి శాంతి ముహూర్తం అని ఏ అచ్చటా ముచ్చటా కూడా మేము చేయలేకపోయాము. తర్వాత దేవుడు నీ ద్వారా మళ్ళీ మాకు అచ్చటా ముచ్చటా తీర్చుకునే అవకాశం వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. పెళ్ళైన సంవత్సరం వరకు కూడా మీకు శాంతి ముహూర్తం అవ్వలేదు అంటే అది మా చేతుల మీదుగా అవ్వాలని ఉందేమో, దేవుడు మా చేతుల మీదుగా అది జరిగించాలని ఉందేమో, అందుకే ఈ విషయము మీకు చెప్పడానికి వచ్చాను. అదేదో మేము మా ఇంటి దగ్గర చేపిస్తాము అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. ఇక చంటి అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. నా భార్య మీ అమ్మ సత్యవతిని యాక్సిడెంట్లో చనిపోవడం ఒక్కసారే చనిపోయింది, కానీ నా భార్య నువ్వు చూపించిన దూరంతో ప్రతి క్షణము చనిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. చచ్చి బతుకుతున్నాం, నువ్వు మమ్మల్ని అంత దూరం పెట్టేసరికి కాస్తైనా కన్న తల్లిదండ్రులుగా జాలి చూపించరా మా మీద అని చెప్పేసి కేశవ అంటూ ఉంటాడు. ఇక కేశవ మాటలకైతే చంటి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. కన్న కొడుకు ఉన్నా సరే, ఎదురుగా ఉన్నా సరే మేము ప్రేమని అడిగి పంచలేని పరిస్థితుల్లో ఉంది మా బతుకు అని చెప్పేసి కేశవ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక చంటి అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. కనీసం ఈ శాంతి ముహూర్తం కోసమైనా ఒప్పుకో చంటి, మా ఇంటి దగ్గర చేస్తాము, మా చేతుల మీదుగా ఆ కార్యం జరిపిస్తాము అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. ఆ మాటలకి చంటి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. ఇక ఈ విషయంలో మాత్రం నాకు నీవు ఓకే అంటావనే అనుకుంటున్నాను అని కేశవ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు.